ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నవంబర్ 3న మెగా శెట్టి బలిజ ఉచిత వివాహ పరిచయ వేదిక. శెట్టి బలిజ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సారపోయిన రామారావు వెల్లడి. మలయాళ స్వామి బోధనలు పాఠ్యపుస్తకంలో చేర్చాలి. పుస్తక పునరావిష్కరణ సభలో జొన్నవిత్తన సూచన. వరద బాధితులకు అండగా ప్రభుత్వం నిలబడుతుంది. వరద బాధితులకు కావలసిన సహాయ సదుపాయాల అధికారులు కల్పించాలి. కోరంట్ల. రాజమండ్రిలో తెలుగు రోడ్డు సాయిబాబా మందిరం వద్ద గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 5,000 మంది భక్తులకు అన్నదానం చేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు హాజరై భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయం నిర్మించి 31 ఏళ్లు పూర్తయిందని, ప్రతి ఏటా భక్తులు ఇలాంటి అన్నప్రసాద వితరణ నిర్వహించడం ఆలయ కమిటీ ఎప్పటి నుంచో చేస్తూ ఉందని అన్నారు. ఇక మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఇక్కడ ఆలయ ధర్మకర్తల మండలి భక్తులకు సేవ చేస్తుందని అన్నారు. ప్రతి ఏటా 6 సార్లు అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయి మందిరం, దానికి ఒక విశిష్టత ఉంది. రాజమహేంద్రవరం నిర్మాణం చేసుకొని ఈ రోజుకి 31 సంవత్సరాలు అయింది. 31 సంవత్సరాలు కూడా దైవ కార్యక్రమాలతో పాటు అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క దేవాలయం కమిటీ వారు ముందుకు వెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు గురు పౌర్ణమిని పురస్కరించుకొని సుమారు 5,000 మంది భక్తులకి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో రావడం, ఆ దేవుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వారి దేవుడి యొక్క ఆశీస్సులు పొందడం జరుగుతూ ఉంది. అలాగే రాజమహేంద్రవరం అనగానే మనకు గుర్తొచ్చేది ఈ యొక్క సాంస్కృతిక రాజధానితో పాటు దేవాలయాలు, ఆధ్యాత్మిక ఆలోచనతోటి కార్యక్రమాలతోటి ఎప్పుడు కూడా ఈ నగరం విరజల్లుతూ ఉంటుంది. అలాంటి ఒక కేంద్రాన్ని, రాజమహేంద్రవరం ఒక కేంద్రంగా దేవాలయాల్ని ఒక టెంపుల్ టూరిజం సర్క్యూట్ కింద చేయాలన్నది ఒక మంచి ఆలోచన ఎన్డీఏ కూటమి. దాంట్లో భాగంగా మేము ఎన్నికలకు వెళ్లే ముందే చెప్పాం, రాజమహేంద్రవరాన్ని కేంద్రంగా ఒక ఐనివిల్లు కానీ, వాడపల్లి కానీ, చిన్న తిరుపతి కానీ, అన్నవరం కానీ ఒక టూరిజం సర్క్యూట్ కింద చేసి భక్తులందరూ కూడా ఆధ్యాత్మికంలోని తేలాడే విధంగా మంచి కార్యక్రమం టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది. ఈ చట్టసభల్లో కూడా, సమావేశాల్లో కూడా దాని ప్రస్తావన రావడం, గౌరవ టూరిజం మంత్రి దుర్గేష్ గారు కూడా సానుకూలంగా స్పందించడం, ఎన్డీఏ కూటమి కూడా దీన్ని తప్పనిసరిగా పుష్కరాలు వచ్చేలోపు చేయాలన్న కార్యక్రమం కూడా తీసుకోబోతా ఉన్నాం. ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం, ఏదైతే విశ్వాసంతో, నమ్మకంతో మీరందరూ కూడా మాకు అవకాశం ఇచ్చున్నారో ఎన్డీఏ కూటమికి, ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటా ఉన్నాం. ప్రతి అంశం పైన ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కానివ్వండి, ఆధ్యాత్మిక ఆలోచనతో టూరిజం సర్క్యూట్ కానివ్వండి, అనేక కార్యక్రమాలు, ఒక లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి, ఎప్పటికప్పుడు ఎన్డీఏ కూటమి అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మన్నెలు పొందే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున కమిటీ వారు ఆహ్వానించడం వల్ల ఇక్కడికి వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పిల్లలకు పెళ్లి సంబంధాలు చూడడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోనవుతున్న తల్లిదండ్రులకు ఈ విషయంలో ఇలాంటి ఖర్చు లేకుండా చూడాలనే సదుద్దేశంతోనే ఏడాదికి 2 సార్లు శెట్టి బలిజ ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు శెట్టి బలిజ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సానపోయిన రామారావు చెప్పారు. శెట్టి బలిజ సామాజిక వర్గంలోని యువతి యువకుల కోసం రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాజమండ్రి అల్కట్ తోట గేదెల నోకరాజు కళ్యాణ మండపంలో శెట్టి బలిజ ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహించారు. ఈ వేదికకు అనూహ్య స్పందన లభించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో శెట్టి బలిజ యువతి యువకులు
వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. యువకుల పరిచయ దరఖాస్తులు 177, అమ్మాయిల పరిచయ దరఖాస్తులు 105 వచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభకు అధ్యక్షత వహించిన సానబోయిన రామారావు మాట్లాడుతూ 1990 నుంచి 2000 సంవత్సరం వరకు కూడా ఇళ్లలో కూర్చొని శెట్టి బలిజ వివాహ పరిచయ వేదిక ద్వారా ఎంతో మంది యువతీ యువకులకు తల్లిదండ్రుల సమక్షంలో అక్కడికక్కడే సంబంధాలు కుదిర్చి నిశ్చితార్థం కూడా జరిపించేవారమని చెప్పారు. అయితే ఆ తర్వాత సంబంధాల విషయంలో బ్రోకర్లు ప్రవేశించి కమిషన్లు అడగడంతో ఎంతో మంది ఇబ్బంది పడ్డారని, అది గమనించి తాము 2007 నుంచి ఏడాదికి 2 సార్లు ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తూ ఇక్కడికి బ్రోకర్లు ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. ఇక సంబంధాలు కుదుర్చడానికి డబ్బు తీసుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. సంబంధాలు ఉచితంగా కుదర్చడానికి తమ సంఘం చర్యలు చేపట్టిందని చెప్పారు. ఉచిత వివాహ పరిచయ వేదికకు మంచి స్పందన వస్తుందని చూసి నవంబర్ 3వ తేదీన రాజమండ్రిలో మెగా శెట్టి బలిజ ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సానబోయిన రామారావు వెల్లడించారు. సంబంధాలు అనేవి ఆ రోజుల్లో 2000 వరకు కూడా ఇంట్లో వాళ్ళని రప్పించి కూర్చోబెడితే మ్యాచ్లు సెటిల్ అయిపోయి మోటార్లు చేసుకునేవాళ్ళు. అక్కడే నిత్యాలు కూడా జరిపించి పంపించేవాళ్ళు. అంత ఈజీగా ఉండేది. ఎప్పటి నుంచి నేను నాకు చెప్పింది 1990 నుంచి 2000 వరకు ఆ 10 సంవత్సరాలు. తర్వాత నేను 2018 వరకు కూడా చుట్టుపక్కల గౌరవాన్ని పత్రిక నడిపేవాడిని. ఆ పత్రిక ద్వారా ప్రకటన ద్వారా వచ్చేవారు. చాలా ఈజీగా సెటిల్ అయ్యాయి. కానీ 2000 సంవత్సరం నుంచి ఈ వ్యవస్థలో అంటే మనం బంధువర్గాలు అందరూ సెటిల్ చేసుకునే మంచి కార్యక్రమాన్ని బ్రోకర్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. బ్రోకర్ చేతుల్లోకి వెళ్ళాక వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడం చూసి మేము 2007లో కలిపి ఇలాగా చెట్టు పరిచయం నిర్వహించడం మొదలుపెట్టాం. 2007 నుంచి 10 సంవత్సరాలు పర్యాయాలు నేను ఎప్పుడు అవకాశం ఇచ్చానంటే మేము ఎవరి దగ్గర పైసా వసూలు చేయకుండా, ఎవరి దగ్గర తీసుకోకుండా ఉచితంగా చేయటం, లంచ్ ఏర్పాటు చేసి చక్కగా పంపించడం మాకు అలవాటు అయింది. ఆ 2007 నుంచి కూడా మేము నెరవేరుతున్నాము. మన కార్యక్రమానికి ఎప్పుడు కూడా బ్రోకర్ రాలేము. ఎవరైనా వచ్చి వెళ్ళిపోండి, మేము తర్వాత మేము కోపడితే మీకు బాధపడవద్దు. ఈ బ్రోకర్కి సంబంధించింది కాదు, మాకు ఒక సంబంధం తెలియజేయండి. నేను రాధావాసం చెప్పండి, హైదరాబాద్లో ఉంటాము. 2007 నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న సానబోయిన రామారావు గారికి ముందుగా ధన్యవాదాలు. నాతోటి దయాల్సిన ఆహ్వానం పొందిన వెంకటరావు గారికి, మిగతా మిత్రులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ వివాహ వేదిక అనేది ఒక ఫంక్షన్ హాల్లో ఇలా చేయడం నేను ఇదే ఫస్ట్ టైం రావడం అండి. చాలా హ్యాపీ అనిపించింది. మా అబ్బాయి మ్యాచెస్ చూస్తున్నాము ఈ మధ్యకాలంలో. నేను అత్యంత సన్నిహితుడిని సుభాష్ వాసంశెట్టి గారికి. ఈ సంబంధాలు చూస్తున్న సమయంలో నేను హైదరాబాద్లో సీనియర్ జర్నలిస్ట్ అండి. నాకు తోచిన ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. తల్లిదండ్రులు ఈ మధ్యన ఎలా అయ్యారంటే, జాతకాలు చూస్తున్నామండి, పాయింట్లు రాలేదు, ఈ రెండు కలిస్తే తారాబలం రాలేదు, లేదంటే మా పంతులు గారిని అడగాలి, మీరు బాగానే చెప్తున్నారు అంటున్నారు. మా అమ్మగారికి 8 మంది సంతానం ఉండేవి. మా అమ్మగారికి జాతకాలు లేవు. జాతకాలు కాపురాలు చేయమమ్మా, అమ్మాయిలు కాపురం చేయాలి. ఎవరైతే అమ్మాయి ఇది నా ఫ్యామిలీ, ఇదే నా ఫ్యామిలీ అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు కాపురాలు బాగుంటాయి. నేను ప్రధానంగా చెప్పేది కోడవద్దు, కూతురు కావాలని కోరుకుంటామండి. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు అమ్మాయిని ఎంతో అల్లారుగా పెంచుతారు. మనం 2 రూపాయలు పసుపు తాడికి 3 ఎందుకంటే మన ఈ యొక్క కులంలో ఆయన పుట్టడం, మన గురించి ఎంత అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు ఆయన నిర్వహించడం మన అందరూ కూడా చాలా గర్వించదగ్గ విషయం అండి. ఎందుకంటే మరి ఈవేళ ఇంతమంది మనకంటే సమూహం గల కారణం ఆయన మనకు ఒక శక్తి. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన సొంత ఖర్చులతో మొన్న నాకు ఒక వారం క్రితం ఫోన్ చేసి దానికి రావాలి,
మన కొన్ని ఊళ్ళు తిరగాలి, ఫ్లెక్స్ బోర్డు కట్టాలి, మన వాళ్ళందరూ కూడా అనౌన్స్మెంట్ చేయాలా. నేను రాజమండ్రిలో ఒక వేదికని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకరికొక అంత తెలియాలి, మన ఫ్లెక్స్ బోర్డు కట్టాలని చెప్పని ఆయన చెప్తే నేను ఇంకా ఏదో పొర మీద ఉంటేనేమో ముందు తిరగడానికి ఫ్లెక్స్ బోర్డు కట్టడానికి సేవ చేయడానికి అని చెప్పుకుంటున్నాను. అలా కాదు, ఆయన స్వయంగా ఫ్లెక్స్ బోర్డు కొట్టించి ఆయన స్వయంగా ఈ మ్యాటర్ దాన్ని యాక్ట్ చేసి ఆయనే మమ్మల్ని కొంతమందిని ఆయన కాల్ చేసుకుని అన్ని ఊళ్ళు కూడా తిరిగి ప్రతి తెలియజేస్తున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సంఘాన్ని ఎన్నో విధాలుగా బలోపేతానికి కృషి చేస్తున్న సాంబయ్య రామారావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎలాంటి కార్యక్రమాల్లోనే కాకుండా సంఘ కార్యక్రమాల్లో కూడా ఎంతో చురుగ్గా పాల్గొని ఏ సంఘీయులకి ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తూ ఎదురుకెళ్తూ ఎవరికన్నా ఏదన్నా మన సంఘంలో బాధంటే ముందుండి వాళ్ళకి బాధ చేర్చడానికి ఆయన సాయశక్తిగా ప్రయత్నించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించి మనకి ఒక దిక్కుచూసిగా మారినందుకు ఆయన కూడా మన సంఘం తరఫున ఏదన్నా మంచి రాజకీయ పరంగా గుర్తింపు తీసుకురావాలని మనందరం దానికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనుకున్నా కూడా ఆయన ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. బ్యానర్లు అయితేనేమి, అడ్వర్టైజ్మెంట్ అయితేనేమి, టీవీలో స్క్రోలింగ్ అయితేనేమి, ఊళ్ళో తిరిగి ఆ బ్యానర్లు కట్టించడం అయితేనేమి, ఈ సభ, ఈ కళ్యాణ మండపం, ఈ ఖర్చులన్నీ కూడా ఆయనే భరిస్తారు. మరి ఆయన చెట్టుపల్లి సంఘానికి ఎంతో సేవ చేస్తున్నారు. నా కులానికి, మా ఆత్మీయులకి సేవ చేయాలి. వీరు సంబంధాల గురించి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. తన పేరెంట్స్ ఇతర రాష్ట్రాల్లో, పొరుగు దేశాల్లో ఎక్కడెక్కడో ఉద్యోగం చేస్తున్నటువంటి పిల్లల్ని ఇప్పుడు ఎలా కలపాలని చెప్పి ఆలోచిస్తూ ఆయన ఈ వధూవరుల వివాహ పరిచయ వేదికని సంవత్సరానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ ఇలా నిర్వహిస్తూ మనందరికీ సేవ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా చాలా వ్యయ ప్రయాసం కోర్చి నాకు తెలిసి 2011లో నేను వీరి పరిచయ వేదికి రావడం జరిగింది. మా అమ్మాయి సంబంధం కోసం ఇక్కడ నేను అనేక మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. కానీ నాకు ఈ పరిచయ వేదికలోనే మా అమ్మాయికి పెళ్లి కుదిరి పెళ్లి చేయడం జరిగింది. అలాగే నా కజిన్ కొడుకు కూతురికి కూడా ఈ పరిచయ వేదికలోనే కుదుర్చుకోవడం జరిగింది. ఇది మనకి ఈ రోజుల్లో మన ఇంట్లో వాళ్ళకే మనం సహాయం చేయడం, ఏదైనా చెప్పాల్సి వస్తే అమ్మో ఏమైపోతుందో ఏంటో అని మనం అనేక రకాలుగా ఆలోచిస్తున్నాం. కానీ మన కుల వర్గీయుల కోసం ఇంత వ్యయ ప్రయాసం కోర్చి మనకి ఇటువంటి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసి మనందరికీ కూడా ఇంత సౌకర్యం కల్పిస్తున్నారు. వీరికి అందరికీ కూడా సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం అంటే మాటలు కాదండి. చెప్పారు ఇందాక వాళ్ళు, 4 రోజుల నుంచి కష్టపడుతున్నాము. మనకి ఇటువంటి అవకాశం కల్పించడమే కాకుండా వచ్చిన వాళ్ళకి టీలు, భోజనాలు ఇవన్నీ కూడా మనకి ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళని ఎంతో సాధారణంగా ఆహ్వానించి మన డీటెయిల్స్ రాసుకుని మనకి ఈ విధంగా సర్వీస్ చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం అండి అని మనందరికీ కూడా తెలుసు. వారికి కూడా మన వంతు మనం ఏమైనా సహాయం చేయగలిగితే చేస్తే బాగుంటుందండి. మనం ఎప్పుడూ తీసుకోవడమే కాదు, మన వైపు నుంచి కూడా కొంత కంట్రిబ్యూషన్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను అండి. రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీ గ్రౌండ్లో గత 45 రోజులుగా 8 క్రికెట్ టీము మున్సిపల్ కాలనీ ప్రీమియం లీగ్ సీజనల్ 11లో పోటీ పడగా పండు రిస్కీ లెవెల్ టీము విన్నర్గా నిలిచింది. ఇక మున్సిపల్ కాలనీ ప్రీమియం లీగ్ సీజన్
11ని రద్దు రఫీ ఉమా కోటలో ఆర్గనైజర్గా ఉంటూ వారి ఆధ్వర్యంలో ఈ క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఇక ఈ సందర్భంగా పూసి వజ్రనాథ్ విన్నర్గా నిలిచిన టీంని మరియు రన్నర్గా నిలిచిన టీంలను ఉద్దేశించి మాట్లాడుతూ విన్నర్ మరియు రన్నర్ అప్ టీంలలో ప్రతి క్రీడాకారుడు మంచి క్రీడా ప్రతిభను కనబర్చి వారి టీంలకు ఫైనల్ వద్దకు చేరుకోవడంలో వారి ఉత్తమ ప్రతిభను ఉందని అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషన్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వివిధ క్రీడలతో అత్యుత్తమ ప్రదర్శనను ప్రదర్శించిన క్రీడాకారులకు వారు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీలతో పాల్గొనడానికి తమ వంతు సహకారం అందిస్తామని చెబుతూ మున్సిపల్ కాలనీలో ఉన్న ఖాళీ స్థలం గ్రౌండ్లో తయారీ చేసుకోవడం వలన ఇక్కడ క్రీడలు ఆడుకోవడానికి మంచి గ్రౌండ్ ఏర్పడిందని, ఉదయాన్నే ఆడవారు మరియు మగవారు వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ట్రాక్ కూడా ఉందని, అలాగే ఎక్సర్సైజులు చేసుకోవడానికి కూడా జిమ్ కూడా ఉందని, వీటిని ఉపయోగించుకోవచ్చని, ప్రజలు తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని అంటూ క్రీడల వలన ప్రతి మనిషిలో ఫిట్నెస్ పెరుగుతుందని, తద్వారా రోగాలు కూడా రాకుండా ఉంటాయని, అలాగే చెడు వ్యసనాలకు దూరంగా ఉంటామని అన్నారు. ఇక పండూరిస్కి లెవెల్ టీంకి విన్నర్ ట్రోఫీని, మదర్స్ లెవెల్ టీంకి రన్నర్స్గా ట్రోఫీని, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, అదేవిధంగా బెస్ట్ బౌలర్, బెస్ట్ ఫీల్డర్ మరియు ఫైనల్లో ఆడిన ప్రతి క్రీడాకారుడికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన విశ్వేశ్వరరెడ్డి, పాసి వజ్రనాథ్, ఎంబీ అబిద్, ఎండి ఫజీల్, ఎండి సమ్మత్, ఎండి ఫాజిల్ మరియు గోవిందులు అందజేశారు. మన మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ సీజన్ 11 ఈ టోర్నమెంట్ని మరి ఇక్కడ ఎంత చక్కగా కండక్ట్ చేసినటువంటి ఆర్గనైజర్స్ మన రఫీ గారికి, అలాగే ఉమా గారికి, అలాగే కోట, అలాగే వారి మిత్ర బృందం అందరికీ కూడా మరి హృదయపూర్వకమైనటువంటి అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మన అందరికీ కూడా తెలుసు ఈవేళ రాజమండ్రి నగరం చుట్టుపక్కల 7 లక్షల మంది జనాభా ఉన్నారు. కానీ మనకి ఒక స్టేడియం లేదు. చిన్న చిన్న ఊర్లలో ఈ తాడేపల్లిగూడెం, తణుకు, లేకపోతే ఈ పక్కనే ఇలాంటి చిన్న ఊర్లలో మంచి మంచి స్టేడియంలు ఉన్నాయి. మనకి వచ్చిన నాయకులందరూ కూడా ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, మంత్రి కానివ్వండి, వాళ్ళు ఎంతసేపు ఏదో అరుంధతి వర్షం వచ్చినప్పుడు పెళ్లికి అరుంధతి నక్షత్రం చూపెడతారు. మనకి ఏం కనపడదు, జల్లిడి అలా పెట్టి అదిగో అరుంధతి అంటాడు, అలా చూపెడతారు తప్ప మన రాజమండ్రికి ఒక స్టేడియం తీసుకురావాలని కృతనిశ్చయంతో ఎవరు కూడా పనిచేసేంత వరకు స్టేడియం తీసుకురాలేదు. మరి మనం ఇక్కడ మరి తాజుద్దీన్ గారు కానివ్వండి, వజ్రనాథ్ కానివ్వండి, నేను కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మన కమిటీ సభ్యులు అందరూ కూడా ఎంతో కష్టపడి ఇక్కడ ఈ గ్రౌండ్ని ఎలా తయారు చేయడం జరిగింది. ఒక 5-6 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ గ్రౌండ్ ఎలా ఉండదో మీ అందరికీ తెలుసు. సాయంత్రం అయ్యేటప్పటికీ ఒక పబ్ లాగా, బార్ లాగా ఉండేది. అటువంటిది ఈవేళ అప్పట్లో మున్సిపల్ కమిషనర్ విజయరామరాజు గారితో కొంచెం గొడవపడి అడిగి 70 లక్షలు శాంక్షన్ చేయించి ఇలా తయారు చేయడం జరిగింది. మరి ఈవేళ గ్రౌండ్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది. ఎందుకంటే ఇక్కడ పార్టీలు, కులాలు, మతాలు అన్నిటికీ అతీతమైన గ్రౌండ్ ఇది. ఇక్కడ కొంతమంది ఏదో రాజకీయ పార్టీ అంటారు కానీ ఎవరు ఏ పార్టీలో ఉన్న ఏరిపేడు వ్యాసరాశ్రమ స్థాపనకు సద్గురు మలయాళ స్వామి ఎప్పుడో 105 సంవత్సరాల క్రితం అందించిన సందేశాన్ని పాఠ్యాంశంగా తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రముఖ సాహితీవేత్త, సినీ గేయరచయిత జొన్నవిత్తల రామలింగేశ్వర స్వామి అభిప్రాయపడ్డారు. సద్గురు మలయాళ స్వామి బోధనలు సమగ్ర గ్రంథావళి, శుష్క వేదాంత, తమో భాస్కరం పుస్తకాలలో కీలక అంశాలను మోక్షానికి అర్హత కులమా కునమా శీర్షికన హైదరాబాద్కి చెందిన ప్రముఖ పాత్రికేయులు జి వల్లీశ్వరి అందరికీ అర్థమయ్యేలా సులభ శైలిలో తిరిగి రాశారు. ఈ పుస్తకావిష్కరణ సభ స్థానిక గౌతమ ఘాట్లోని రివరీపే ఆహ్వానం ఫంక్షన్ హాలులో ఆదివారం ఉదయం సామాజిక సమరసతన వేదిక ఆధ్వర్యాన నిర్వహించారు. ఇక పతివాడ రామరాజు స్వాగతం పలకగా ఆప్య పారామెడికల్ కాలేజీ వ్యవస్థాపకులు మురదర ప్రవీణ్ అధ్యక్షతన వహించారు. ఇక మలయాళ స్వామి విగ్రహానికి ముళ్లపొడి గంగాధరం పూలవాళ్ల వేసి భక్తాంజలి ఘటించారు. సామాజిక సమరసతన వేదిక గురించి ఓలేటి సత్యనారాయణ వివరించారు. ఇక ముఖ్య అతిథిగా పాల్గొన్న జొన్నవిత్తల ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ అందరికీ అర్థమయ్యే సులభ శైలిలో వల్లీశ్వర్ తిరిగి రాయడం అభినందనీయమని అన్నారు. రామాయణ, మహాభారతాలు కూడా మన రక్తంలో అంతర్వ్యాఖ్యని ఉన్నాయని, అందుకే ఇన్ని కులాలు ఉన్నప్పటికీ అందరూ కూడా ఐక్యంగా ఉంటున్నామని ఆయన అన్నారు. ఇక వివిధ కారణాల వలన కులాలను రెచ్చగొట్టడం కొనసాగుతున్నాయని అందరూ విచారం వ్యక్తం చేశారు. వాళ్ళు గొప్పవాళ్ళని భ్రమపడక్కర్లేదు, అందరూ మోక్షానికి అర్హులే. అయితే మోక్షానికి అర్హత ఏమిటి ఇది అని చెప్పినదే ఈ గ్రంథం. ఇంత పరమాద్భుతమైన విషయాన్ని చాలా
చెప్పినట్టుగా చక్కని పదాలతో చక్కని భావ ప్రకటన సామర్థ్యం మల్లీశ్వర్ గారికి చాలా ఎక్కువ అత్యధికం. కారణం ఏంటంటే ఆయన జర్నలిస్టుగా పనిచేశారు, సంపాదకులుగా ఉన్నారు. ఒక స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి తండ్రి గారి కుమారులు, వారి రక్తనిష్టమై ఉన్నటువంటి సంస్కారము, ఒక నిర్భీతి, నిజాయితీ ఇవన్నీ కూడా కలగలిసి ఆ స్వామి ఎంత తపన పడ్డారో ఈ జనానికి అందరికీ కూడా జ్ఞానాన్ని మనం ప్రసాదం చెయ్యాలి అని. ఈ సాధన ఇలా జరగాలనేటువంటిది యాదృచ్ఛికంగా ఎప్పుడో అప్పుడు మన చెవికి పడుతూనే ఉంది. చెప్పండి కదా, మనం ప్రత్యేకంగా సాధన కోసం ఆధ్యాత్మికమైనటువంటి దీనికోసం సమయం కేటాయించుకుని మనం ఏం చేయట్లా, క్లాసులేమి చదవట్లా, కోర్సులు కట్టట్లా, అయినా మన చెవిలో పడుతూనే ఉంది. ఎంతో కొంత ఎప్పుడప్పుడు చేద్దాం, మంచి పనులు చేస్తా, మంచి ఆలోచన చేస్తాం. అయితే పరమపదము చేరడానికి కూడా కొన్ని మంత్రములు ఉన్నాయి, కొన్ని మెరుపులు ఉన్నాయి. ఎప్పుడో ఒకసారి విశ్వనాథ సత్యాడు గారు చెప్పారు. అదేమిటంటే, ఎవరికి వారు తనకు తానుగా ఆ అర్హతను సంపాదించుకున్నవల్లే కానీ కొత్తగా దాన్ని సంపాదించుకోవాలనుకోవడం కుదరదు. ఎవరికి వాళ్ళు వరద ముంపు బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారు అధైర్యపడవద్దని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చి చౌదరి అన్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి వరద నీరు పోటెట్టడం, దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఇక గోదావరి పరివాహక ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనున్నాయి. ఈ సందర్భంగా వరదతో నిరాశ్రయులైన గీతావారి లంక, గోదావరి గట్టు కింద వెదురుముళ్ల లంక ప్రాంతాలకు చెందిన సుమారు 87 కుటుంబాలకు ఆదివారం 20వ వార్డులో ఉన్న మున్సిపల్ కళ్యాణ మండపం నందు పునరావాసం కల్పించిన వాసులకు 3,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు, కందిపప్పు, అదేవిధంగా పామాయిలు, ఉల్లిపాయలు, బంగాళదుంప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా వీటిని పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, రాష్ట్రంలో కురిసిన అధిక వర్షాల కారణంగా గోదావరి తీర ప్రాంతంలో జలమయమయ్యాయని, ముంపు బాధితులు పునరావాసం కల్పించే వారికి 3 పూటల భోజన సదుపాయం, అదేవిధంగా మంచినీటి సదుపాయం, వారి ఆరోగ్య సంరక్షణకు వైద్య సదుపాయం కల్పించామని, అంతేకాకుండా వరద ముంపు బాధితులకు సహాయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3,000 రూపాయల నగదును నిత్యావసర సరుకుల పంపిణీని చేయవలసిందిగా ఆదేశించారని గోరంట్ల అన్నారు. ఇక గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే డ్రైనేజీలు, కాలువలు అస్తవ్యస్తమయ్యాయని, వరదల్లో ఇళ్లు కొట్టుకుపోయాయని, ఇక అగ్ని ప్రమాదాల్లో ఇల్లు కాలిన వారికి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన IAY పథకంలో ఒక్క ఇల్లు కూడా ఎవరికీ కేటాయించలేదని, గత ప్రభుత్వంలో వరద బాధితులకు సాయమే చేసింది ఏమీ లేదని గోరంట్ల బొచ్చి చౌదరి అన్నారు. ఇవాళ ఢిల్లీ నుంచి వస్తారు, మీకే సమావేశం రావడంతో మళ్ళీ ఆయన కూడా వరద ప్రాంతాలు తనిఖీ చేసి ఏ విధంగా, ఎందుకంటే హుదూద్ తుఫాన్లో కానీ ఇతర తుఫాన్లో అప్పుడు ఏ విధంగా ఆయన వ్యవహరించారు, ఏ విధంగా ఆదుకున్నారో మనం చూసాం. మళ్ళా రైతులను ఆదుకుంటామని సవనీగా మనం చేస్తాం. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులో పాల్పడుతుంది అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తను కూడా అరెస్ట్ చేశారు. దేనికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హత్యా రాజకీయాలు చేయమని ఎవరు చెప్పారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కొడుకుని బరితెగించి రోడ్డు మీద వెళ్ళి రాళ్ళు దాడి చేసి, కాళ్ళు బట్టలు కొట్టి, బండరాళ్ళతో దాడి చేయమని చెప్పారా? సిగ్గులేని వైఎస్ఆర్. రాజమహేంద్రవరం ఆదివారం ఉదయం నుంచి కూడా పుష్కర్ ఘాట్ వద్ద 57 అడుగులు చేరుకున్న వరద నీరు.
కాకినాడ జిల్లా జగ్గంపేట జూలై 28న స్థానిక గోకవరం రోడ్డులోని కాపు కళ్యాణ మండపం వద్ద జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ ప్రారంభించేందుకు అక్కడ మౌలిక వసతులు కల్పించడానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల రోజులుగా డిఎస్పీ కోచింగ్ అప్లికేషన్లు 432 మంది అప్లికేషన్లు తీసుకోవడం జరిగిందని, వీరందరికీ ఆదిత్య, గోదావరి, గైడ్ వంటి వాటితో పోటీ పడే విధంగా బెస్ట్ పెకాలజీ ఇవ్వడం జరుగుతుందని, వీరందరికీ కోచింగ్తో పాటు ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, నియోజకవర్గంలోని 1వ కోచింగ్ తీసుకున్న 170 మంది అయినా టీచర్ పోస్టులు సాధించారని, ఈ ఆకాంక్షతోనే ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఇక ఆగస్టు 2వ తేదీ ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈ కోచింగ్ సెంటర్ ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, అదేవిధంగా పారిశెట్టి పత్రం, జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, మూసిరెడ్డి నాగేశ్వరరావు, రాయి సాయి, నెదురు గణేష్, వైభోకుల శ్రీనివాస్ యాదవ్, నంట్ల చిరంజీవి, హరిగోపాలు, మారుతి, పిటి ప్రసాద్, పుర్రే నూరన్న తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు పెట్టడం జరిగింది. 5 సంతకాల్లో అతి ప్రధానమైంది, కీలకమైంది విద్యా వ్యవస్థకు సంబంధించి ఈనాడు ఏదైతే కొరతగా ఉందో టీచర్స్ యొక్క, ఉపాధ్యాయుల యొక్క కొరత, ఆ కొరతను తీర్చాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో 16,000 పైబడి ఉపాధ్యాయుల్ని వివిధ విభాగాల్లో తీయాలని చెప్పి నిర్ణయించడం, డిఎస్సి ప్రకటించడం, దాన్ని పురస్కరించుకొని జగ్గంపేట నియోజకవర్గంలో ఉత్తీర్ణులైనటువంటి ఉపాధ్యాయ వృత్తి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాల కోసం మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా టెట్ కానీ, డిఎస్ఏ కానీ సంబంధించినటువంటి ట్రైనింగ్ ఏదైతే కోచింగ్ క్యాంప్ పెట్టాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఈ ఉచిత క్యాంప్ అన్నది మెటీరియల్తో సహితంగా బుక్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్టేషనరీతోటి అది చెప్పడమే కాకుండా, అది ఇవ్వడమే కాకుండా మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా ఉంటుంది, టీ సదుపాయం కూడా ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్లకుండా విద్యార్థులు ఇక్కడే ఉండి పూర్తి టైం అంతా కూడా కేటాయించి వాళ్ళ క్లాసెస్లో పాల్గొని రేపు జరిగేటటువంటి ఎంపికలు ఎక్కువ శాతం, అంటే సుమారు 432 మంది వచ్చారు మన నియోజకవర్గం నుంచి. ఇప్పటికి కాదు, ఇంకంతే క్లోజ్ చేసి 432 మంది ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ 432 మందికి కూడా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతి నిమిషం కూడా వేస్ట్ కాకుండా ఉపయోగించాలి, వాళ్ళ ఉత్తీర్ణతని పెంపొందించే విధంగా అని చెప్పేసి మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ట్రస్ట్ ద్వారా, ఇది ఫౌండేషన్ ద్వారా. అయితే ఇది పోటీ పరీక్షలు కాబట్టి ఎక్కడా రాజీ పడకుండా ఇటు ఆదిత్యాలో కానీ. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. నవంబర్ 3న మెగా శెట్టి బలిజ ఉచిత వివాహ పరిచయ వేడుక. శెట్టి బలిజ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సారపోయిన రామారావు వెల్లడి. మలయాళ స్వామి బోధనలు పాఠ్యపుస్తకంలో చేర్చాలి. పుస్తక పునరావిష్కరణ సభలో జొన్నవిత్తన సూచన. వరద బాధితులకు అండగా ప్రభుత్వం నిలబడుతుంది. వరద బాధితులకు కావలసిన సహాయ సదుపాయాల అధికారులు కల్పించాలి. కోరంట్ల.
కివి ఇప్పుడు వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.